డిఎస్ ఇరే సినిమా పేరే డిఎస్ ఇరే. పదము ఇంగ్లీష్ పదం కాదు, ఇది లాటిన్ పదము. అర్థం వచ్చేసి డే ఆఫ్ వ్రాత్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, సబ్ టైటిల్. తెలుగులో చెప్పుకోవాలి అంటే ఫైనల్ డే, జడ్జిమెంట్ డే, ఆఖరి రోజు అని చెప్పొచ్చు. అంటే ఏదో ఒక రోజు ఫైనల్ డే బైబిల్ ప్రకారం అనుకోవాలి. తెలుగు సినిమా కాదు, ఇది మలయాళ డబ్బింగ్ సినిమా. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజ్ అయింది. పెద్ద హిట్ అయింది. మొదటి వారంలోనే 50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత మనకు తెలుగులో నవంబర్ 7న డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ప్రమోట్ ఏం చేయలేదు, బట్ చాలామందికి తెలుసు. తీరా చూస్తే నేను అంత పెద్ద హిట్ అయింది కదా మలయాళంలో, మరి తెలుగులో చూద్దాం అనుకుంటే అసలు ఏంటి ఈ కథ, ఈ సినిమా ఎవరిదని చూస్తే హీరో వచ్చేసి ప్రణవ్ మోహన్ లాల్. ప్రణవ్ వచ్చేసి మన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు. అతన్ని ఇంతకుముందు నేను మన లూసిఫర్ 2లో లాస్ట్ క్లైమాక్స్లో ఒక షాట్లో చూపిస్తారు యంగ్ మోహన్ లాల్గా. ఓహో అదేనేమో డెబ్యూ ఫిలిం అనుకున్నాను, కానీ అతను మలయాళంలో చాలా సినిమాలు చేశాడు అంట. అతని హిస్టరీ చూస్తే మలయాళంలో హృదయం అనే సినిమా 2022లో పెద్ద హిట్, బాగా హిట్ అయ్యాడు అతను. అంటే మనకు మమ్ముట్టి కొడుకు దుల్కర్ ఆల్రెడీ స్టార్ అయిపోయాడు కదా, మోహన్ లాల్ కొడుకు ఇప్పుడిప్పుడే మనకు పరిచయం, ప్రణవ్ మోహన్ లాల్. అదైతే మెయిన్ ఈ సినిమా డైరెక్టర్, ఏదో పేరుంది అతని పేరు మర్చిపోయాను. అతనిది ఇంతకుముందు సినిమా ఏది మమ్ముట్టితో తీసిన భ్రమయుగం, అది కూడా చూశాను నేను ఓటీటీలో. డిఫరెంట్గా ఉంటుంది, హారర్ మూవీ అది కూడా. దానికంటే ముందు ఇంకొక సినిమా తీశాడు భూతకాలం అనేసి, అది కూడా హారర్ మూవీనే. ఆ సినిమాలో రేవతి ఉంటుంది, ఆ సినిమా కూడా చూశాను నేను. సో అందుకు ఈ సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి చూశాను అనమాట. చూస్తే డబ్బింగ్ బాగుంది, తెలుగు డబ్బింగు. ఇక సినిమా చూస్తే మొదటి ఓపెనింగ్ సీన్లో అంటే చాలా తక్కువ డైలాగులు ఉన్నాయి సినిమాలో. నీట్గా చూపించారు ఈ సినిమాను. మెయిన్ మొదట ఓపెనింగ్ సీన్లోనే మనకు ఏదో చూపిస్తారు అంతే, మనకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది ఆ సీన్ ఎందుకు వచ్చింది అనేసి. ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్, అతని లైఫ్, ఫ్రెండ్స్తో జాలీగా అలా చూపించుకుంటూ, ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్, ఇంకా మనకు ఒక ఇన్సిడెంట్ చూపించి, ఆ ఇన్సిడెంట్ నుంచి హీరోకి ఇంకా రాత్రి కాగానే ఇంకా మామూలు హారర్ సినిమా కదా అని మంచి బంగ్లో, మంచి ఇల్లు, పాతబడిన ఇల్లు అలాంటిదే కాకుండా మంచిగా మామూలుగా మనం ఇంట్లో ఎలా ఉంటామో అలాగే అనమాట. అలా చూపించారు. మనకి చాలా మనం కథలు వేసుకుంటాం మన మనసులో, ఇది ఉండొచ్చు అలా ఉండొచ్చు అని. సీన్ ముందుకు వెళ్తున్న కొద్దీ మన కథ మారుతూ ఉంటుంది, మనమే కథ అల్లేస్తూ ఉంటాం. అలా ప్రతి ముందుకు వెళ్తూనే ఉంది, టెన్షన్గా ఉంది. అసలు అబ్బబ్బబ్బబ్బా ఎందుకులే నిజంగా సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే ఎందుకు అనుకున్నాను, కానీ భలే తీశాడు అసలు డైరెక్టరు. హారర్ కంటే కూడా నాకు ఈ థ్రిల్ ఎలిమెంటు, ఈ సస్పెన్సు, ఈ మిస్టరీ అవి బాగా ఎంగేజ్ చేసాయి నన్ను. అలా ముందుకెళ్ళింది. 1 అవర్కి ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ చూసేసరికి నాకు చాలా బాగా నచ్చింది. అసలు భలే తీశాడు కదా డైరెక్టరు, చాలా బాగా చూపించాడు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్కి. ఇంటర్వెల్కి తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇక ఈ మిస్టరీ అన్ఫోల్డ్ చేయడము, మళ్ళీ అలాగే మెయిన్ హీరో, ఇంకొక క్యారెక్టర్, అంతే. ఈ 2 క్యారెక్టర్లే సినిమా అంతా నడుపుతాయి నీట్గా. అసలు సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లు, మిస్టరీలు బయటకు వస్తుంటాయి. మన కథ అల్లుకుంటూనే ఉంటాము, అయినా మన అంచనాలకు తగ్గట్టుగా ఉండదు, వేరేలాగా ఉంటుంది సినిమా. అంతా అయిపోయినాక ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అయిపోయింది కదా సినిమా అనుకుంటే, మళ్ళీ క్లైమాక్స్లో ట్విస్ట్ పెట్టాడు బాబు. అసలు ఎందుకులే, 2 గంట 55 నిమిషాలే ఉంది సినిమా. 55 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 55 నిమిషాలు సెకండ్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. అయినా కానీ ఊపిరి బిగబట్టి చూశాను నేనైతే. రియల్ థ్రిల్లర్, రియల్ హారర్, రియల్ మిస్టరీ, రియల్గా ఎంగేజ్ చేసింది. అసలు ఊపిరి నేను గమనిస్తే నా శ్వాస, నేను 2 గంటల పాటు ఊపిరి బిగబట్టే చూసా నేనైతే. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అలాగే అనిపిస్తుంది నాకు. అది డైస్ ఇరే ఈ సినిమా, మలయాళ సినిమా, ప్రణవ్ మోహన్ లాల్ది. ఇక కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు సినిమా, ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ చేయలేదు. అంటే 90% స్టోరీ మనకు అర్థమవుతుంది, కంప్లీట్ అయ్యింది, కానీ ఒక 10% వదిలేశారు. ఒకటి మెయిన్ ప్రణవ్ మోహన్ లాల్ ఇంట్రడక్షన్ ఒక అడల్ట్ సీన్తో చూపించారు. అది అవసరం లేదు సినిమాకి, అది తీసేస్తే బాగుండు. రేపు పొద్దున ఓటీటీకి వస్తే చాలామంది ఫ్యామిలీతో చూసేటప్పుడు అది ఒక్క సీన్ ఇబ్బంది పడుతుంది. ఇక మిగతా సినిమాలు ఏమీ లేదు, అదొకటి. 2 వచ్చేసి ఈ సినిమాలో, అంటే ఈ సినిమాకి ప్రణవ్ మోహన్ లాల్ అవసరం లేదు, కానీ ఎవరు చేసినా సరిపోతారు. బట్ అది ఓకే, ఇక అతను స్క్రిప్ట్ సెలెక్షన్ అలా చేసుకున్నాడు డైరెక్టర్. అలా మంచి వరుసగా 3 హారర్ సినిమాలు. ప్లస్ ఈ సినిమాకి భూతకాలంకి లింక్ పెట్టాడు, భ్రమయుగంకి లింక్ పెట్టాడు. అది నచ్చింది నాకు. భ్రమయుగం ఎప్పుడూ ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగిన కథ అది, కానీ దాన్ని కూడా ఫోటోల రూపంలో లింక్ పెట్టాడు. బాగా గమనిస్తే అర్థమవుతుంది అది. ఈ 3 సినిమాలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది.
భూతకాలం అయితే ప్రజెంట్ టైమే కాబట్టి దానికి లింక్ పెట్టాడు క్లైమాక్స్లో, అది ఓకే. అంటే ఈ 3 సినిమాలు ఇంకా వచ్చే ఫ్యూచర్లో వచ్చే హారర్ సినిమాలు కూడా లింక్ ఉంటాయి. అది పక్కన పెడితే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఇంకొకటి డౌట్ కాదు, ఇంకొకటి ఎవరు దయ్యాన్ని చూపించారు సినిమాలో, దయ్యం ఫోటో చూపిస్తారు అంతే. ఆ ఫోటో మనకు బాగా తెలిసిన మలయాళం ఫేసు, అది నాకు కొంచెం నచ్చలేదు. అది ఏదైనా కొత్త ఫేస్ పెట్టింటే బాగుంది, ఎందుకు తెలిసిన ఫేస్ పెట్టారు అంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది గుర్తుపట్టడానికి అనుకుంటా. అది పక్కన పెట్టేస్తే ఇంకా దయ్యం ఎలా చనిపోయింది అనేది కూడా క్లారిటీ ఉంది. కానీ హీరోని అటాక్ చేస్తున్న లాజిక్ ఓకే, అంత కన్విన్సింగ్గా లేకపోయినా ఓకే, సరిపెట్టుకోవచ్చు. కానీ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, ఒక హీరోయిన్ తమ్ముడిది. ఆ తమ్ముడి క్యారెక్టర్ని వెంటనే అటాక్ చేసేస్తుంది. అది ఎందుకు అనేది క్లారిటీ రాలేదు నాకు సినిమాలో. మళ్ళీ కంటిన్యూస్ ఫ్యూచర్లో తెలుస్తుందేమో తెలియదు, కానీ దీంట్లోనే చెప్పేసింటే బాగుండి అనిపించింది. ఇలా తర్వాత ఆలోచిస్తుంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. బట్ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోతుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5. గుడ్ హారర్ మూవీ, థ్రిల్లర్ మూవీ, మిస్టరీ మూవీ. డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. వీలైతే సెకండ్ షోకి వెళ్ళండి, ఒంటరిగా చూడండి, పిచ్చలు ప్యాక్. అది మన ప్రణవ్ మోహన్ లాల్ కొడుకు డిఎస్ ఇరే. మెయిన్ డైరెక్టర్కి అప్రిషియేట్ చేయాలి, అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు. వరుసగా 3 సినిమాలు, భూతకాలం, బ్రహ్మయుగం అండ్ ఇప్పుడు డిఎస్ ఇరే. ఇంకా ఫ్యూచర్లో ఏమేమి వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఈ టైటిల్. థియేటర్లో చూడడానికి భయం అయితే ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు. ఒకే ఒక సీన్, ప్రణవ్ మోహన్ లాల్ ఇంట్రడక్షన్ స్టార్టింగ్ ఒక 10 సెకండ్లు మాత్రం పక్కన పెట్టేస్తే మిగతా సినిమా అంతా హ్యాపీగా భయపడుతూ చూడొచ్చు. కానీ ఈ సినిమా చూశాక ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో ఒంటరిగా ఉండడానికి భయపడతారు, అది మాత్రం పక్కా. ఓకే, బాయ్.